అని చెప్పడానికి మత్తయి సువార్తలో కొన్ని సూచనలు చెప్పారు. అందులో ఒక ప్రవచనం మన కళ్ళ ముందు తెలుగు రాష్ట్రాల్లో నెరవేరుతుందని మీకు తెలుసా? ఏంటి, మన తెలుగు రాష్ట్రాల్లోనా? అవును, ఇది కొంచెం మీకు ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు, కానీ ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూస్తే మీరు ఈ విషయాన్ని గ్రహించగలుగుతారు. ఇప్పటి వరకు యేసుక్రీస్తు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పిన విషయాలన్నీ క్రమంగా మన కళ్ళ ముందు నెరవేరుతూ వస్తున్నాయి. ఎవడునూ మిమ్మును మోసపరచకుండా చూసుకోండి అని చెప్పారు. అనేకులు ఆయన పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసం చేస్తారు అని కూడా చెప్పారు. యుద్ధాల గురించి వింటాము అని చెప్పారు. జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము లేస్తాయి అని చెప్పారు. కరువులు, భూకంపాలు కలుగుతాయి అని, ఆయన నామం పేరిట హింసింపబడతారు అని చెప్పారు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు ద్వేషించుకుంటారు అని చెప్పారు. అబద్ధ ప్రవక్తలు వచ్చి మోసం చేస్తారు అని చెప్పారు. ఇవన్నీ కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మన భారతదేశంలో క్రైస్తవుల మీద హింస బాగా ఎక్కువైంది. చర్చిలు మూసేస్తున్నారు, క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు. మతోన్మాదానికి భయపడి బహిరంగంగా సువార్త చేయాలి అంటే క్రైస్తవులు భయపడుతున్నారన్నమాట వాస్తవమే. ఇవన్నీ దేవుని ప్రవచనాలే. వీటన్నిటితో పాటు మరొక ప్రవచనం మన కళ్ళ ముందు నెరవేరుతుంది. ఒక 30 ఏళ్లు వెనక్కి వెళ్తే క్రైస్తవులంటే ప్రేమకు, సేవకు గుర్తుగా కనపడేవాళ్ళు. ఎటువంటి వారైనా సరే క్రైస్తవులు అనగానే మంచి అభిప్రాయం ఉండేది. క్రైస్తవ సేవకులు, మిషనరీలు చేసిన సేవా కార్యక్రమాల వలన క్రైస్తవ్యం అంటే సమాజ సేవకు, దేవుని ప్రేమకు గుర్తుగా కనపడేది. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. భారతదేశం అంతా క్రైస్తవ మార్గం వెక్కిరించబడుతుంది. నానా రకాల దూషణ మాటలతో క్రైస్తవులను వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇవన్నీ విపరీతంగా పెరుగుతున్నాయి. విమర్శలు, వాగ్వాదాలు, కొట్టడం, సువార్తను అడ్డుపడడం, ఇవన్నీ రక్షణ లేని మనుషులు చేసే పనులు. రక్షణ పొందాము అని చెప్పుకుంటున్న క్రైస్తవులు కూడా తక్కువేం కాదు. ఒకప్పటి క్రైస్తవుడి లక్షణాలను, ఇప్పటి క్రైస్తవుడి లక్షణాలను చూస్తే ఇతను అన్యుడా, క్రైస్తవుడా అని అర్థం కూడా కావటం లేదు. క్రైస్తవులుగా పిలువబడుతున్న మనుషుల మధ్య ప్రేమలు లేని రోజులు చూస్తున్నాం. విశ్వాసుల మధ్య మాత్రమే కాదు, దేవుని సేవలో ఉన్న గొప్ప గొప్ప సేవకుల మధ్య కూడా దైవిక ప్రేమ, గౌరవం, మర్యాద ఇవేమీ కనబడడం లేదు.